ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చి తన ముందే ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకొని నేను ఈ రోజు నుండి నీ భార్యని కాదు నీ ఓనర్ని అని చెప్తుంది. కొన్ని రోజులకి ఈమె తన భర్తని అడుగుతుంది, నాకు కొంచెం డబ్బు కావాలి అని. దానికి తను మొన్ననే ఇచ్చాను కదా అని అంటాడు. ఈమె అవి ఇంటి ఖర్చులకే అయిపోయాయి అండ్ ఇప్పుడు నా పర్సనల్ యూజ్ కి అని అడుగుతుంది. దానికి తను నీ రేంజ్ ఏంటో మర్చిపోయానట్టున్నావు, ఎక్కడుండేదానివి ఎక్కడికి తీసుకొచ్చాను చూడు, అండ్ నీకు ఇప్పుడు కోరికలు పెరుగుతున్నాయి అనుకుంటా, ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే వదిలేస్తా, పని చూసుకో అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఈమెకి తన ఎక్స్ హస్బెండ్ గుర్తుకొస్తాడు. అతను ఈమె అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడు. కొంచెం సేపటికి తన హస్బెండ్ అన్నం పెట్టు అని అడుగుతాడు. దానికి ఈమె ఈ రోజు ఏం చేయలేదు, నాకు చాలా హెడ్ఏక్ గా ఉంది, మనం ఒక పని మనిషిని పెట్టుకుందామా అని అడుగుతుంది. దానికి తను, నువ్వు ఉన్నావుగా, మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకు, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ రేంజ్ ఏంటో, చీ వెళ్ళు అని తిడతాడు. దాంతో ఈమె తన తప్పు తెలుసుకొని తన ఎక్స్ హస్బెండ్ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి, మీతో చాలా తప్పుగా బిహేవ్ చేశాను అని అంటే, చేతులు కాలాక కాలు పట్టుకుంటే ఏం లాభం, చేయాల్సినవన్నీ చేసావుకా, ఇప్పుడు నేను ఒక రాయినైపోయా, నేను నిన్ను క్షమించలేను అని అంటాడు. గాడ్ చేసింది రైటేనా రాంగా కామెంట్ చేయండి.